దేవీపట్నంలోని 11వ శతాబ్దం కాలం నాటి గిరిజన గ్రామంలో వెలిసిన ఉమాచౌడేశ్వర స్వామి ఆలయానికి పోలవరం నిర్వాసితులు అత్యధిక భక్తులు దర్శించుకోవడం జరిగింది. పోలవరం ముంపులో గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లిన నిర్వాసితులు మహాశివరాత్రిని పురస్కరించుకుని ఉమాచౌడేశ్వర స్వామి ఆలయంపై ఉన్న నమ్మకంతో వేకోజామున పుణ్యస్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పక్కనే గోదావరి నది ప్రవహిస్తూ ఉండడంతో పోలీసు బందోబస్తు భద్రతా ఏర్పాట్లు చేసిన దేవీపట్నం ఎస్ఐకే షరీఫ్ వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వైద్యాధికారిని డాక్టర్ అపూర్వ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు. ఈ ఆలయానికి భవిష్యత్తులో పునర్జీవం కల్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్న భక్తులు స్నానమాచరించడానికి ప్రత్యేకంగా జల స్నాన వాటికలను ఆలయ కమిటీ సభ్యులు వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రముఖ ఆలయానికి సుమారు 5,000 మంది భక్తులు దర్శించుకోవడం జరిగిందని, వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదాలు మంచినీరు అందించడం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు లంకా పూసరావు, అలాగే ఉన్నమట్ల నల్లబాబు, లంక హరిబాబు, గేదెల చిన్న సుబ్బారావు, గేదెల పెద్ద సుబ్బారావు, సిద్ధరామకృష్ణ, నారాయణ స్వామి, దొడ్డ సింహాద్రి కార్యక్రమంలో పాల్గొన్నారు. విపరీతంగా భక్తులు ప్రతి సంవత్సరం శివరాత్రి జరపడం వస్తారు. ఈ భక్తులు భద్రతా చర్యల కోసం వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఇంకా పోలీసు బందోబస్తు ఏర్పాటు జరిగింది. గోదావరి నది పక్కన ఉండడం వల్ల భక్తులు ఎవరు అందులో గోదావరి నదిలో దిక్కకుండా ఉండడానికి కమిటీ వారు జలస్నానం ఏర్పాటు చేసింది. కాబట్టి భక్తులందరూ ఈ జలస్నానం వద్ద ఆచరించి స్నానం చేసుకుని దేవుని దర్శించుకుని ప్రశాంతంగా సురక్షితంగా ఇంటికి వెళ్ళాలని కోరుకున్నాం. ఎక్కడ ఎటువంటి వాగులు ఉన్నా అక్కడ దిక్కకుండా ఈ గోదావరి నదిలోకి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాల్సింది తెలియదు. థ్యాంక్ యూ. చంద్రుడండి, మాది దేవీపట్నం గ్రామం. మేము ఈరోజు మహాశివుడిని దర్శించుకుంటాకు వచ్చామండి. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ శివలింగం అనేది చాలా పవర్ఫుల్ అండి. ఈ గ్రామం మేము విడిచి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ వచ్చి దర్శించుకునే అవకాశం ఆ శివుడు మాకు కల్పించాడండి. కానీ గతంలో ఎన్నిసార్లు దర్శించుకున్న ఈ శివుడు అనేది మహా పవర్ఫుల్ గాడ్ అండి. దాని గురించి మేమందరం ఇంచుమించు ఈరోజు ఒక 5,000 మంది దాకా శివుని దర్శించుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. చాలా ఉత్సాహంగా జరిగిందండి. మేము ఈరోజు ఈ కార్యక్రమం వల్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇది ఉమాచౌడేశ్వర స్వామి వారి ఆలయం అండి. ఈ ఆలయానికి ఈ చౌడేశ్వర స్వామి వారి పేరు రావడం కారణం ఏంటంటే చోళరాజుల టైంలో వెలిసినటువంటి ఆలయం. 11వ శతాబ్ద కాలం నాటి చోళరాజుల టైంలో వెలిసిన ఆలయం కారణంగా ఈ ఆలయానికి చౌడేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఈ ఆలయం దగ్గరగా ఒక 7-8 దశాబ్దాలుగా ఈ యొక్క ఆలయానికి నిత్యము పూజలు జరుగుతూ ఉండేవి. కానీ గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ పోలవరం ప్రాజెక్టు ప్రాంతం కారణంగా ఈ గ్రామాలన్నీ ముంపు ప్రాంతానికి మునిగిపోయిన కారణంగా ఆలయం అంతా కూడా దెబ్బతిని మూలన పడే పరిస్థితికి వచ్చింది. అయినా గ్రామస్తులు, కమిటీ వారు అందరూ కలిసి ఈ యొక్క ఆలయానికి ఎలాగైనా సరే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అనే ఉద్దేశంతో శివరాత్రి, కార్తీక మాసాలను వదిలిపెట్టకుండా పడవల మీదే వస్తూ, ఎంత గోదావరి అయినా సరే పడవల మీద వస్తూ ఈ స్వామివారికి సేవలు చేస్తూ మహాశివరాత్రి రోజున ముందు రోజున చక్కగా స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుకొని మరుసటి రోజు అందరి చేత పూలు పండ్లు అందరి చేత ఇప్పించుకొని అభిషేకం చేయించి బిల్వార్చనలు చేయించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కమిటీ వారు ఎంతో భక్తి శ్రద్ధలతో గోదావరి నదిలో దిగితే ఎటువంటి ప్రమాదం వస్తుందో అని చెప్పేసి నీళ్లకు కూడా నీళ్లకు కూడా వాటర్ ఇంజిన్లు పెట్టి చక్కగా స్నానాలకు ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రమారమిగా ఒక 5-6 వేల మందికి భోజనాలు ఏర్పాటు చేసి ఈ యొక్క దేవాలయాన్ని ఎలాగైనా సరే ఇంకా గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేసుకుని ముందుకు తీసుకెళ్లే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఈ ఆలయాన్ని వదిలిపెట్టకుండా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కనుక ఏలిన వారు, గవర్నమెంట్ వారు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఒకసారి మంచి దృష్టితో ఆలోచించి ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి పరుస్తారని మరీ కోరుతున్నామండి.